ట్యాపింగ్ కేసులో హోంశాఖ సెక్రటరీ తెలవకుండా రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసి తప్పైంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న మాకు ఏమన్నాడంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటే అది తీవ్రంగా చేస్తారు, ఎప్పుడైనా చేసుకోమని ప్రభుత్వం అంటే ఉంటుందండి, దాని చేతులు వస్తుంది కదా. అందుకని దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అనే మాట వాళ్ళు అంటారో నా ఇంబటి రెండు చూపెడతా మొత్తం మా గురించి మళ్ళీ మాట్లాడతాను. మనం కత్తి వెంకటస్వామి గారు రీకనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను అంటే ఇంతకు ముందు చెప్పిదే నేను ఒకసారి రిపీట్ చేస్తాను. చెప్పండి. తెలంగాణ తెచ్చిన విషయానికి వస్తే తెలంగాణ ఒకసారి చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారు అత్యంత బలమైన కానీ రైట్, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది ఈరోజు వెంకటస్వామి గారు, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. పాపిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు మీరు. రామమోహన్ గారు మాట్లాడారు. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కోసం నిరంతరంగా పనిచేస్తుంది. చేయకపోతే ఏ ప్రభుత్వాలు కూడా నడువై దానిలో ఏమీ పంచాయతీ లేదు. కానీ ఇవాళ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఈ ఒక స్పెషల్ ఒక టీంను ఫామ్ చేసి కేసీఆర్ మళ్ళీ మూడోసారి అధికారం రావడం కోసం చేసిన పని. అది దానికోసమే ఇప్పుడు మీరు రామాయణం కానుచెల్లి భారత కాని లెక్క పెడితే మూడోసారి వ్యవస్థ ఉంటుంది, పోలీసులు రాజ్యం కోసం పనిచేస్తారు, చేయరని కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుంది, పనిచేస్తా అంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళే అడ్మిట్ చేసింది కదా, తిరుపతి వాళ్ళే చెప్పారు మేము కేసీఆర్ను మూడోసారి అధికారంలో నిలబెట్టడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుపుతుందని చెప్పారు. అది సీరియస్, దాని మీదే ఎంక్వైరీ పడ్డది. పోలీసు ఎంక్వైరీ చేద్దాను, లేకపోతే పోలీసులు సమాచారం సేకరించేద్దాను, తప్పు చేద్దాను కాదు. అది జరిగింది కాబట్టి ఇది ఎన్నికలకు ముడిపడి ఉన్నది కాబట్టి ఎన్నికల వెళ్ళిపోవటంల కోసం పనిచేసిన వినే నడుస్తుంది కాబట్టి అది వాస్తవాలు ఉన్నాయా లేకపోతే ఎంక్వైరీ తేలుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, రాధాకృష్ణరావు అయితే క్లియర్గా చెప్పిండు మేము కొంత పని చేసినాం, వాళ్ళ కోసం తప్పు జరిగిందని కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, ఈయన టాప్ లీడర్. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మనం ఎందుకు సస్పెక్ట్ చేయాల్సి వస్తున్నది, ఎందుకు మనం అనుమానించాల్సి వస్తుంది? ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన కూడా గ్రూప్ 1 ఆఫీసర్, డైరెక్ట్ ఐపీఎస్ కాదు. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఏదైతే డీజీపీ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన పోస్ట్ పోలీస్ ఇంటెలిజెన్స్. అప్పుడే అపోజిషన్ ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గొడవ చేశారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ను అంత ముఖ్యమైన పొజిషన్ ఎట్లా పెడతామంటే మళ్ళీ తీసి వేరే వాళ్ళని పెట్టి ఇది ఒక స్పెషల్ ఒక టీమును ఫామ్ చేసి ఇది ఎలక్షన్ల కోసం పెట్టారు. వీళ్ళందరూ ఒక తిరుపతి తప్ప అందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ అని ఉన్న వాళ్ళంతా. వీళ్ళ ప్రత్యేకమైన పర్పస్ ఏంటంటే మూడోసారి కేసీఆర్ ఏ విధంగా అధికారం రావడానికి అవకాశాలు ఉన్నాయి, అపోజిషన్ పార్టీలను ఏ విధంగా దెబ్బతీయాలి, దీని మీదే పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇలా నిజం ఉన్నదా లేదా, వాస్తవాలు ఉన్నాయా, రిపోర్ట్స్ వచ్చినాయి, న్యూస్ వచ్చింది, బయటకు వచ్చింది, కొంత వాస్తవాలు కూడా ఉన్నాయని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అసలు మొత్తం వాస్తవాలు ఏమున్నదని ఎంక్వైరీలు వెళ్తుంది. ఎంక్వైరీలు నిజంగా ఏం తెలియదంటే వాళ్ళు ఏమి ఉండదు. కానీ ఎంక్వైరీలు తప్పు తెలితే మాత్రం దానికి ఎవరైతే బాధ్యత ఉంటుందో వాళ్ళు శిక్ష వహించాల్సి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వహిస్తాడా, మాజీ హోంమంత్రి వహిస్తాడా, లేకపోతే ప్రభాకర్ రావు వహిస్తాడా అనేది ఆ ఎంక్వైరీలో ఎవరు ఎంత పాత్ర ఉన్నది, ఎవరు ఎంత మేరకు దీన్ని వాడుకున్నారు, ఎవరు ఏమైందనేది తేలినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా మనం మాట్లాడినప్పుడు ఆ ఎంక్వైరీ ఏం జరుగుతున్నది అనేది కూడా మనం వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే పోలీసులను వాడకుండా ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. కానీ గవర్నమెంట్ కోసం వాడడం వేరు, పార్టీ కోసము, గెలుపు కోసము, ఎలక్షన్ల కోసము వ్యక్తిగతంగా వాడడం అనేది సీరియస్ క్రైమ్, తప్పు అవుతుంది. కాబట్టి ఎందుకంటే దాంతో మిగతా వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతీసారు, వాళ్ళ గెలుపోవడం దెబ్బతీసారు, ప్రైవేట్ పెట్టుబడిదారుల మీద కూడా అటాక్ చేసారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్లో మెల్లగా బయటకు వస్తాయి, ఏం ఆగాయి. ఇవి నిజాలు ఉంటే మాత్రం అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినాడు దానికి ఎవరు బాధ్యులు వాళ్ళందరూ కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమిస్తారు, దాని ప్రకారం వాళ్ళు బాధ్యులు కావాల్సి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ కమిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఒకటి కాళేశ్వరం దెబ్బతిన్నది, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దెబ్బతిన్నది 4-5 సంవత్సరాల తర్వాత. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం మంచుకున్నదా లేదా అనేది మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది అంటే కాళేశ్వరంలో మొత్తం మళ్ళీ 15 నుంచి 16 టీఎంసీల వాటర్ ఆపి ఒక సంవత్సరం మొత్తం వర్షాకాలం
వర్ధమైన దృష్టాంత అయితే అది ఉన్నట్టు, లేకపోతే దెబ్బతింటే అది సరిగా లేదంటూ వస్తుంది. కాబట్టి దాన్ని నింపడానికి కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ధైర్యం లేదంటే, ఒకవేళ ఎక్కడన్నా మళ్ళీ పీర్స్ ఏమైనా దెబ్బతిని పిల్లర్స్ పోతే అది మామిడి ఎక్కడ వస్తుందో అన్న దాంతో వాళ్ళు ధైర్యం చేస్తలేరు, చేయడం లేదు. కాకపోతే ఏంటంటే దాని మీద ఓవరాల్ పరిస్థితి ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఏం చెప్తుంది, ఇది ఇట్లున్నది ఏం లేదు బాగున్నది అని వాళ్ళు టెక్నికల్ ఒపీనియన్ తీసుకొని మీరు గోయేదని ప్రభుత్వానికి చెప్తుందా? ఆ ఎంక్వైరీ కమిషన్ వచ్చిందాక మాత్రం కాంగ్రెస్ లో తను జోలిపోరు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నీళ్లు నింపితే, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే ఇమ్మీడియట్ గా పిల్లర్స్ గుంగిన తర్వాత మొత్తం నీళ్ళని కాల్ చేసినారు. కింది వాళ్ళకి కూడా అంటే రైపేరియన్ అంటే కింది నది పరివాహక ప్రాంతం ప్రజలకు కూడా చెప్పకుండా నైటే మొత్తం కాల్ చేసేసారు, మొత్తం గేట్లను లిఫ్ట్ చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్నంత సేపు కూడా నీళ్ళు ఆపలేదు, ఇప్పుడు కూడా ఆపలేరు. భవిష్యత్తులో నీళ్ళు ఆపద్దు అంటే ఎంక్వైరీ కమిషనే ఆధారం. ఎంక్వైరీ కమిషన్ ఒకవేళ ఆపమంటే ఆపుతారో, లేకపోతే లేదు పరిస్థితులు బాగాలేదంటే ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నిటి కూడా కొంత డిలే అవుతుంది కావచ్చు. డిలే అయినా కూడా ఎంక్వైరీ కమిషన్ లో కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేస్తారు. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. బండారు రామ్మోహన్ గారు, ఈ కండిషన్ కేవలం అభివృద్ధి లేకపోతే అక్కడ ఏదైతే నిర్మాణ లోపాల గురించి ఉంటా నింపాలని నింపొద్దు వాళ్ళకి చెప్తారు. వాళ్ళు అర్హులే కాదు, ఈ మన పీసీ కోర్స్ కమిషన్ సంబంధం లేదు. ఎవరు చెప్పాలంటే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అని చెప్పాలి. అంటే వాళ్ళు ఏం చెప్తుందంటే, ఇప్పుడు నిన్న కాక మన సార్ ప్రమాదం జరిగింది, అక్కడ 6 చనిపోయింది. నీళ్లు లేదు, మేడుగడ నీళ్లు ఉన్నాయి, 100 నీళ్లు ఉన్నాయి. వాటిని ఎత్తిపోతే కూడా పంటలు వస్తాయి. నేను చెప్తున్నా, రైతుల పొలాలు ఎండిపోయినాయి. ప్రతి సంవత్సరం 1,00,000 ఎకరాలు ఎండిపోయినాయి. మరొకసారి ఎండగొట్టారు. 2 ఏళ్ల నుంచి పాత ప్రభుత్వాన్ని, నేను పాత ప్రభుత్వం సమర్థిస్తున్నాను. పాత ప్రభుత్వాన్ని బదనాలు చేసే క్రమంలో రైతులను ఒకటే మట్టి కొడుతున్నారు, రైతులకు నీళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రోజుకు ఒక నీళ్లు ఇంత ఎండాకాలంలో ఎత్తుకోవచ్చు, మీరు ఎందుకు చేస్తలేరు, నింపుమని ఎవరు చెప్తలేరు. ఇంకోటి చాలాసార్లు పాపేడు గారు ఏంటంటే ఒకటే, అసలు కాళేశ్వరం అంటే కోటపోతే వేడిగడ్డ ఒక్కడి కుంగిపోతే దాని ప్రత్యామ్నాయం పైన ఉంది కానీ చూసుకోవచ్చు, వస్తు చేయవచ్చు. దీన్ని విడిచిపెట్టి మేడిగడ్డను చూపెట్టి కాళేశ్వరం మాట్లాడవద్దు. కాళేశ్వరం పాయత్తు పేరు మొత్తం కాళేశ్వరం పాయత్తు. మేడిగడ్డ చూపెట్టి మేడిగడ్డ మొత్తం పోయినట్టు గుండెకాయ అంటున్నారు. గుండెకాయలో స్టెంట్ పోతే స్టెంట్ వేసుకుంటాం మనం. పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు రామ్మోహన్ గారు. అంటే మేడిగడ్డ నుంచి వాటర్ పంపింగ్ అవుతుంది, వేరే దగ్గర నుంచి పంపింగ్ అయ్యే అవకాశాలు లేవు. రామ్మోహన్ గారు నీళ్ళు ఎక్కడి వస్తాయి చెప్పండి? మేడిగడ్డ నుంచి నీళ్ళు రావు, ఎక్కడి రావాలి? నేను మేడిగడ్డ నుంచి అన్నారంకు నడి పంపింగ్ చేయకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎక్కడి పంపింగ్ చేస్తారు మీరు? ఎక్కడి ఉన్నాయి చెప్పండి? కాదండి రామా, మీకు తెలుసు. మీకు అంటే ఏమంటున్నా అంటే, ప్రాణాంత గోదావరి కలిసిన తర్వాతనే మేడిగడ్డ కట్టింది. గోదావరి నది మీదనేమో అన్నారం కట్టింది, దాని మీద కుండీలో కట్టిండు. నేనేమంటున్నా అంటే, ఒక బ్యారేజ్ పోయి కుంగింది అనుకో, అది విడిచిపెట్టండి. అన్నారం నుంచి నీళ్ళు అంటే గోదావరి నది పాటలే లేదా? గోదావరి నీళ్ళు పోతలేవా? అన్నారం నుంచి చెప్పిపోయింది. లేకపోతే మీకు సింగల్ చెప్పిపోయింది, నీళ్ళు ఉన్నాయి. మీకు రైతులు ఎక్కడిదక్కడ మూట ప్లాన్ చేసుకోవచ్చు, రామ్మోహన్ గారు నేను ఇక్కడే చెప్తానా, మేడిగడ్డ డ్యామే బ్యారేజే ఎందుకు ముఖ్యం? ఆ ప్రాణహిత నీళ్లు మేడిగడ్డకే పోతాయి, దీనికి అన్నారంకు రావు, లేకపోతే సుందిలకు రావు. అవి నేను చెప్తానండి, ఒక నిమిషం వినండి. మీరు గోదావరి విషయం చెప్తానండి, ఒక నిమిషం. మీరు మళ్ళీ ఒకసారి చూడండి. నేను పుట్టి పెరిగింది అక్కడే, మొన్న కూడా వేయించిన అక్కడికి. నేను చెప్తాను మీకు కాంగ్రెస్ లో కట్టింది ఎక్కడ? ఎల్లంపల్లి. ఒక నిమిషం, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి సున్నీల ఒక 20 కిలోమీటర్ల కిందికి ఉంటుంది సున్నీల బ్యారేజ్. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి కింది గోదావరి కింది అంటది. అదొక 20 కిలో ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఏది సున్నీల కిలోమీటర్ల కిందికి పోతుంటే బ్యారేజ్ వస్తుంది.
రైట్, ఇక్కడ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, సమయం తక్కువ ఉంది. ఎస్ రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. మనం గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆడలాగా మధ్యలో ఓడన్న చిన్నగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రాష్ట్రాన్ని పరిపాలించే చేతగాక ఈ ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఇంకోట్లేదు. ఎందుకంటే కమిషన్ చేస్తుంది నియమించిన తర్వాత మరి ఈ 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాజెక్టు రిపేర్ కొరకు చేసిన పని ఏందో పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఆ పని పక్కకు వదిలిపెట్టేసి కమిషన్ రేపు ఎక్కడ తిరిగి కేసీఆర్ గారు పిలవాలి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? ఎస్, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఎక్కడ తిరిగి కేసీఆర్ గారిని అబాస్ పాలు చేయాలి, రాజకీయ కక్ష తీసుకునే పరిస్థితి తప్పితే ఈ తెలంగాణ ప్రాంతం పట్ల వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదని నిరూపితమైంది మరొకసారి. ఎందుకంటే ఈ కమిషన్ వేసినప్పుడు కమిషన్ పని కమిషన్ చేస్తుంది, విచారణలో చాలా మందిని పిలిచింది, విచారణ ప్రక్రియ జరుగుతా ఉంది. కానీ దాంతో పాటు సమెంటిస్ గా జరగాల్సింది ఏంటి, ఈ ప్రాజెక్టును మడగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి నీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దాన్ని పక్కకు పెట్టింది? మరి ఎందుకు ఆ రిపేర్ పైన ఒక్కసారి చర్య తీసుకోలేదు? ఎందుకు పునర్నిర్మాణం చేయాలా, లేదా ఎవరైతే కూలిపోయిన పిల్లర్స్ వాటిని మార్చాలా, ఏం చేయాలనేది టెక్నికల్ గా ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు వివరించింది లేదు, అక్కడ పరిష్కారం ప్రారంభం చేసింది లేదు. కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి సర్కారు. ఈ యొక్క గడిచిన ప్రభుత్వం మీద బురద జల్లెడ బంద్ చేసి మనం తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలకు ముందుగా ఏం చెప్పినామో తెలంగాణ ప్రజలకు ఏం హామీలు ఇచ్చినా హామీలను పూర్తి చేసి ఈ రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు, యువతులకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్, కత్తి వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ రైట్, వెంకటస్వామి గారు మీ దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఈరోజు, అన్యదా భావించొద్దు. నెక్స్ట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కత్తి వెంకటస్వామి గారు, బండారు రామ్మోహన్ గారు.